హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా మనం ఆర్టీసీ సమస్య గురించి వింటున్నాం. తెలంగాణ ఆర్టీసీ అప్పుడు 50 రోజులు సమ్మె చేశారు. అందరూ ఇబ్బంది పడ్డారు. కార్మికుల స్టాండ్ ఏంటో కామన్ మ్యాన్కి అర్థం కాలేదు. ప్రయాణికునికి గవర్నమెంట్కి ఎందుకు 50 రోజులు వాళ్ళని అలా సతాయించిందో అర్థం కాలేదు. హైకోర్టులో ఈ ఇష్యూ ఆల్మోస్ట్ డైలీ బేసిస్ పైన నడిచింది. బెంచ్ పైన కేస్ హియరింగ్ ఇచ్చేటప్పుడు హైకోర్టు వేసే ప్రశ్నలు చూస్తే మాత్రం అబ్బా, ప్రభుత్వాన్ని ఎంత వీళ్ళు వణికిస్తారో, పాపం కార్మికులకి నిజంగా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. తీరా కేసు వచ్చిన తర్వాత ఆ తీర్పులో ఏం లేదు. హైకోర్టు జడ్జెస్ వేసిన కామెంట్లు తాటాకు చప్పుడులాగానే ఉండిపోయింది. సమస్య తెలియలేదు పూర్తిగా. ఇప్పటికి వస్తాం. ఈ 2-3 వారాల కిందట ఏం జరుగుతుందో. రేట్లు పెంచుతాము అనే దానికి కారణాలు విశ్లేషించకుండా మాటిమాటికి చాలా చౌకగా దొరికేది ప్రయాణికుడు కాబట్టి, పేదోడు కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు కలిగించే మాటలు అనొచ్చు అన్నంత స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకి కొత్తగా వచ్చిన చైర్మన్ ఆయన ఏమంటాడు, 4 నెలల్లో మేము ఆర్టీసీని క్లోజ్ చేస్తాము, దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ లేకుంటే. ఆర్టీసీ పర్ఫార్మెన్స్కు కారణాలేంటి? ఎవరు బాధ్యులు? ఏమన్నా కమిటీ వేశారా? తేల్చారా? ఊరికేట వదిలేయడం. 4 monthsలో దీనిలో కన్నా ఏమంటే మా ప్రాఫిట్స్ లేకుంటే మాత్రం క్లోజ్ చేస్తాం. మినిస్టర్ మీటింగ్స్ పెడతాడు, అసలు కారణాలు చూడు. సరే, మాకు డౌట్ వచ్చి మేము చిన్న పని చేశాం. వీళ్ళకి నిజంగా లెక్కలు ఉన్నాయా? ప్రయాణికుల దగ్గర నుంచి తీసుకునే టికెట్కి, మనం ఇచ్చే టికెట్కు లెక్కలు చూపిస్తున్నారా లేదా అని ఆర్టీఐ కింద లెటర్ రాశాం. ఆర్టీఐ కింద లెటర్ రాస్తే ఆర్టీఐ నుంచి రిప్లై వచ్చింది. తెలంగాణలో ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి 2015-16 అనుకుందాం, ఇంతవరకు అకౌంట్స్ ఆడిట్ కాలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదు, బ్యాలెన్స్ షీట్ లేదు, రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ లేదు. ఇవి మేము చూడాలి, మా కాపీలు కావాలని అడిగితే మాకు వచ్చిన సమాధానం ఏంటంటే, ఇంతవరకు అది బోర్డు అప్రూవల్ కాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీసీ నుంచి వచ్చిన సమాధానం. మరి మీకు లెక్కలు లేకుంటే, 5 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి లెక్కలు లేకుంటే టికెట్స్ డబ్బును ఎలా అకౌంట్ చేస్తారు? అది తెలియకుండా, నష్టం ఎవరి వల్ల వస్తుందో తెలియకుండా, లెక్కలు మెయింటైన్ చేయకుండా 5 ఏళ్ల నుంచి టికెట్స్ పెంచుతాము అని చెప్పి ప్రభుత్వం ఏ ముఖంతో చెప్తుంది? ఇది అర్థం కాని విషయం. పోతే నా ఆర్టీఐ ఇన్ఫర్మేషనే కాదు, సిఏజీ కూడా కామెంట్ చేశాడు. మేము తెలంగాణ ఆర్టీసీకి స్పెషల్ ఆడిట్ రిపోర్టు ఇవ్వలేకపోయాము, ఎందుకంటే మాకు వాళ్ళు అకౌంట్ సబ్మిట్ చేయలేదు. అకౌంట్స్ సబ్మిట్ చేయకుంటే పబ్లిక్ నుంచి మనీ తీసుకునే అధికారం ఏ సంస్థకైనా ఉందా? కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం లెక్కలు రాకపోవడం. వాళ్ళు చట్టం చూశారంటే మనకు ఒక విషయం కనిపిస్తుంది. ఇది ఆర్టీసీ చట్టం, కేంద్ర చట్టం. దీని ప్రకారం ఏంటంటే, ఈ సంస్థ ప్రభుత్వం దృష్టిలో కన్సిస్టెంట్గా, అంటే క్రమం తప్పకుండా ఏదైనా పొరపాటు చేస్తే టేక్ ఓవర్ చేయొచ్చు. మరి మినిస్టర్కి ఐడియా ఎందుకు రాదు? ఎందుకు టేక్ ఓవర్ చేయకూడదు దీన్ని? ఎందుకు వాటి లెక్కలను పరిశీలించకూడదు మినిస్టర్ కానీ, చైర్మన్ కానీ? కారణాలు ఎందుకు కనుక్కోకూడదు? ముందా పని చేయాలి కదా. అంతకన్నా దుర్మార్గమైన పని ఏంటంటే, దుర్మార్గమైన పని ఇది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెబ్సైట్లో కనపడే వెబ్సైట్లో కనపడే సమాచారం డౌన్లోడ్ చేశాను. ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చదువుతాను. ఇట్ ఈస్ ఇల్లీగల్ టు క్యారీ ప్యాసింజర్స్ ఆన్ ఇండివిజువల్ టికెట్స్ ఇన్ కాంట్రాక్ట్ క్యారేజ్ బసెస్. Passengers traveling on individual purposes not to board
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్. టికెట్ ప్రైవేట్ బస్సు టికెట్ కొన్నాను, ఇది అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ నాకేం చెప్తుంది, నేను ఇండివిజువల్గా ప్రైవేట్ బస్సు టికెట్ కొనకూడదు, ఇల్లీగల్. కానీ ఇది ప్రైవేట్ బస్సు టికెట్ ఉంది, పైన ఇక్కడ రాశాడు టికెట్ నంబర్, టోటల్ నంబర్, ప్యాసింజర్ డీటెయిల్స్, బోర్డు సీట్ నంబర్, టికెట్ కార్నర్ టికెట్ నంబర్. ఇది గవర్నమెంట్ బ్యాన్ చేసిందని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో వేసుకున్నారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్. నేను విజువల్స్ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీరా బస్సు ఒకటి, రోషన్ బస్సు ఒకటి, పక్కన ఆర్టీసీ బస్సు పోతాం. ఇలాగ వీళ్ళ ప్రైవేట్ బస్సెస్ వల్ల మా ఆర్టీసీ బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి కార్మికులు ఎన్నోసార్లు ఇన్నిసార్లు మొత్తుకుంటారు గవర్నమెంట్. కొత్తగా ఒక ఆయన ఎండీ వచ్చాడు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్. ఎవరిని యాసిడ్ వేస్తే కాల్చి పడేస్తాడు, ఇంకెవరైనా మిస్బిహేవ్ చేస్తే ఆడవాళ్ళతో చక్కగా ప్రవర్తించమంటే కాల్చి పడేస్తాడు. చాలా మంచి పనులు అవి. మరి ప్రైవేట్ బస్సుల దగ్గర ఆయనకి అంత కనికరం ఎందుకుందండి ఎండీకి? ఆయన కూడా రేట్లు పెంచాలి, మేము ఫేర్లు పెంచుతామని చెప్పి ఎందుకు భయపడిస్తూ ఉన్నాడు ప్రయాణికుల్ని? ఏమైనా అర్థం ఉందా? మీరు తీసుకునే పైసలకి మీకు లెక్కలేదని చెప్పి సిఏజీ చెప్పింది, నాకు వచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ చెప్పింది. ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి, ప్రైవేట్ బస్సులు తిరగకూడదు, మీరు టికెట్లు కొనకూడదు అని చెప్పి వెబ్సైట్లో చెప్పారు. ఇంత సమాచారం మీ దగ్గర పెట్టుకొని ఇంకా మేము ఫేర్లు పెంచుతామంటే ఒకసారి సింహాలనం చేసుకోండి. ఆర్ యూ రూలింగ్ ద కంట్రీ ఆర్ ఆర్ యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది డిఫాల్టర్స్, ఇన్ సపోర్ట్ ఆఫ్ ది డెలింక్వెంట్? తప్పు చేసే వాళ్ళకి మీరు అండగా నిలుస్తున్నారా? అమాయకంగా ప్రజలు బస్సు తప్పితే ఇంకేమీ దిక్కు లేదు అన్న వాళ్ళను భయపడిస్తున్నారా? ఎందుకంటే వాళ్ళు మీకు చాలా సులభంగా దొరికారు కాబట్టి, వాళ్ళకి వాయిస్ లేదు కాబట్టి, వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి ఓటేసి మర్చిపోతారు. మన పాలకులు కావాల్సింది అదే, చుక్క ఒకరోజు చూపించుకుంటాము, 5 ఏళ్ళు నరకం అనుభవిస్తాం. ఇదన్నీ కాస్త అందరూ గమనించండి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత బాహాటంగా రూల్స్ వైలేషన్స్ జరుగుతుంటే వాళ్ళని ఏం చేయకుండా మనపైన ధరలు పెంచడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. నమస్కారం.